హలో అండి. ఈరోజు బతుకమ్మ పండుగ కదండి, అందుకని ఈరోజు కొన్ని పువ్వులు తీసుకువచ్చాను. 9 రోజులు బతుకమ్మ పండుగ చేస్తూ ఉంటాము కదండి. రేపటి నుండి దేవి నవరాత్రులు. ఆ గౌరీదేవి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలి. ఇలా తంగేడు పువ్వు, గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు, మందార పువ్వులు, గుమ్మడి పువ్వులు, గుమ్మడాకులు అన్నీ కొన్ని పువ్వులు, బంతి పువ్వులు తీసుకొని వచ్చాను. ఇలా పొడుగు కాడలున్న పువ్వులను ఇలా పేర్చడం వల్ల కింద జారకుండా ఉంటాయి. చిన్న కాడలున్న వాటికేమో దారంతో అల్లి పేర్చండి. చక్కగా బతుకమ్మ ఇలా జారకుండా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఈరోజు బతుకమ్మ ప్రసాదము పెసల్ల గ్యారెలైనా పెట్టవచ్చు, నువ్వులు బెల్లం పెట్టవచ్చు. చూడండి ఇలా అన్ని పూలతో ఇలా పేర్చుకుందాం. మన ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉన్నా సరే మొక్కలు నాటి వాటి పుష్పాలతో ఇలా దేవుడికి సమర్పించుకోవడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఇలా చక్కగా పేర్చాను. చిన్న గ్రామాలలో అయితే అసలు గునుగు పువ్వు, తంగేడు పువ్వు ఇలా అన్ని రకాల పువ్వులు చాలా దొరుకుతాయి. సిటీలలో తక్కువగా ఉంటాయి. అందుకని మనం కుండీలలో మొక్కలు పెంచుకొని వాటి పూలతో ఇలా బతుకమ్మ పేర్దాం. ఆ దైవానుగ్రహం మనకి ఎల్లవేళలా ఉండాలి. ఇలా పెద్ద బతుకమ్మను పేర్చానండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా మళ్ళీ చిన్నది ఒకటి పేరుస్తానండి. 2 బతుకమ్మలు పేరవాలి కదండి. ఇది చిన్నది. ఇలా ఫస్ట్ తంగేడు పువ్వు పేర్చాను. ఇలా చామంతులు చూడండి, తెల్ల చామంతులు ఎంత చక్కగా ఉన్నాయో. రేపటి నుండి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి. అందరూ చక్కగా ఆ దేవతను తలుచుకోండి. ఆ గౌరీదేవి అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి గులాబీలు, చామంతులు, గుమ్మడి పూతో పేర్చాను.